నమస్కారం అండి. నా పేరు వై శ్రీనివాసరావు. నేను ఏపీటీపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు దేశంలో ఉన్న 5 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఏఐబిఏ, ఏఐబిఓఏ అండ్ బెఫీ ఈ 5 యూనియన్ తరపున ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 29 ఈ లేబర్ చట్టాన్ని సవరించి 4 లేబర్ కోడ్ తీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వాడు ఫిక్స్డ్ పర్మనెంట్ జాబ్స్ అంటున్నాడు. ఓన్లీ జాబ్ యొక్క టర్మ్ని ఫిక్స్ చేస్తున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టి ఈ మధ్య చూసాం మన అగ్నివీర్ లాగా. తర్వాత వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ ఉండట్లేదు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 2 లక్షల పైచీలకు ఈ క్లరికల్ అండ్ సబ్ స్టాఫ్ వేకెన్సీ ఉన్నాయి. వీటిని ఇమీడియట్గా ఫిల్ చేయాలని చెప్పి, ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయకూడదు, ప్రైవేటు ప్రారంభం చేయకూడదు అని చెప్పి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఒక రిస్ట్రిక్షన్ పెట్టాలి. దాని విధంగా మాట్లాడుతూ ఈ లేబర్ కోడ్ చూద్దాం. కేవలం ఈ కార్మికుల చట్టాలని కాలరాయటమే ఈ లేబర్ కోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. వీటిని కంప్లీట్గా వ్యతిరేకిస్తాం. ఈరోజు ఈ ఒక్క సమ్మెతో పోయేది కాదు. ఈ లేబర్ కోడ్స్, ఈ 4 లేబర్ కోడ్స్ ఏదైతేనో కంప్లీట్గా వెనక్కి తీసుకునే తరగా కంప్లీట్గా మిగతా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్తో కలిపి మా పోరాటాన్ని సాగిస్తామని చెప్పి దీనికి మా పోరాటానికి మీ మీడియా మిత్రులు కూడా మాకు అనుగుణంగా చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ.